అరగజ అంటే ఏమిటి? నుదుట ధరిస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం. దైవ మూలికలతో కూడిన సుగంధ ద్రవ్యాలలో అరగజ చాలా విశేషమైంది. ఈ అరగజ పూజ సామాగ్రి విక్రయించే దుకాణాలలో అందుబాటులో ఉంటుంది. దీని ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. అరగజ నుదుట తిలకంగా ఉపయోగిస్తే మనోబలం పలు రెట్లు పెరుగుతుంది. కార్య విజయం కోసం అరగజాను నుదుట ధరించాలి. దేవాలయాలలో అభిషేక సామాగ్రి కొనుగోలు చేసే సమయంలో అరగజాను కలిపి కొనుగోలు చేయడం ద్వారా అదనపు ఫలితాలు పొందవచ్చు. అరగజాతో ఇంట దైవానుగ్రహం, లక్ష్మీ కటాక్షం. శుక్రవారం పూట ఇంటిని శుభ్రపరచడం, పూజా గదిలో రాగి చెంబులో నీటిని ఉంచి అందులో అరగజాను వేసి నైవేద్యంగా సమర్పిస్తే శ్రీలక్ష్మి ఇంట నివాసం ఉంటుందని విశ్వాసం. ఇంకా శివాలయాలలో జరిగే అభిషేకాలకు అరగజాను కొనివ్వడం చేస్తే విజయం, కార్యసిద్ధి చేకూరుతుంది. అలాగే కాలభైరవునికి కృష్ణపక్ష అష్టమి రోజున రాహుకాలం సమయంలో అరగజాను అభిషేకం కోసం ఇవ్వడం మంచిది. తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే 9 గురువారాలు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఆలయాలలో కాలభైరవునికి పూజలు జరుగుతాయి. ఆ సమయంలో తమలపాకు, కొబ్బరికాయ, పూలతో పాటు అరగజాను కూడా సమర్పిస్తే ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం లేనివారు, మంచి ఉద్యోగాలు లభించాలనుకునేవారు అరగజాను శివాలయాలలో జరిగే అభిషేకానికి అందించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఇంట్లో పూజా మందిరంలో స్వామి పటాలకు పసుపు కుంకుమ పెట్టేటప్పుడు పసుపులో అరగజాను కలుపుకోవచ్చు. ఇలా చేస్తే సంపద పెరుగుతుంది. శుభకార్యం విజయవంతం కావాలంటే ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు అరగజ నుదుటనే ధరించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అత్తరు, జవ్వాదు, జాపత్రి, జాజికాయ వంటి అనేక మూలికలతో దీనిని తయారు చేస్తారు. శని దశ జరుగుతున్న వారు దాని ప్రభావం తొలగిపోవాలనుకుంటే అరగజాను వాడాలి. తద్వారా శని ప్రభావం తొలగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.